ఉన్నవి చెప్తారా లేనివి చెప్తారా? ఉన్నవి. అమ్మ అదేంటి అంటారు, కనకాంబరం అంటాడు, ఇదేంటి అంటాడు, ఈ టవలు అంటాడు. ఇవన్నీ నేర్పావు కదా, టవల్ని తీసుకొచ్చావు, ఉన్నదాన్ని గుర్తు చేసావా? అలా పిల్లవాడు పుట్టాడు, మగ పిల్లాడ ఆడపిల్ల, బాలుడా పెద్దవాడా, వయసు వచ్చిందా లేదా, ఇవన్నీ చెప్పాల్సిన ఇద్దరు ఉంది బాధ్యత. బయట వ్యవహారం తండ్రి ఎక్కువ, ఇంట్లో నువ్వు నేర్పాల్సిందే ఎక్కువ ఆయనకన్నా. అంటే చెప్పింది అవుతుంది. మరి సవ్యంగా చేసావా లేదా? నువ్వేమనుకుంటున్నావు? పెద్దవాళ్ళు వద్దు, ఇంకా పెద్ద చిన్న వద్దు. మీ అబ్బాయికి పెద్ద ఎవరు? తల్లిదండ్రి. నీకు పెద్ద ఎవరు? మీ తల్లిదండ్రి. అప్ప చెల్లెలు, అన్న చెల్లెలు, వాళ్ళు వాళ్ళ పరిస్థితులు, వాళ్ళు సరిగ్గా ఉన్నారు ఉండలేదు అన్నీ తెలుసు కదా, దాన్ని బట్టి ప్రవర్తిస్తున్నావా లేదా? ఇంకేం చెప్పేది? అప్పుడు నువ్వేంటి, ఏ మార్గం ద్వారా, ఏ పద్ధతి ద్వారా సులభంగా శాస్త్రమైన ముక్తి ఎలా పొందాలి సంసారంలో ఉంటూ, అది అడగాల్సింది. ముక్తి అంటే ఏంటి? మంది కారణాల నుంచి బయటకు రావడం. జైల్లో పడేశారు పిల్లల్ని, ఆగస్టు 15కి వాళ్ళ యొక్క ప్రవర్తన చూసి పెడతారు, తగ్గిస్తారు. మరి ముక్తి దేని గురించి? దేవుడు ఇచ్చిన తర్వాత ఇంకో లోకం వెళ్ళకుండా ముక్తి పొందాలనా? ముక్తి అంటే ఏమిటి? అక్కడ జన్మెత్తకుండా. నువ్వు పుట్టావా లేదా? పుట్టినవాడికి జన్మ, పుట్టినవాడికి కానీ ముక్తి లేదు. మోక్ష సన్యాస యోగం అని ఉందా భగవద్గీతలో? మోక్షం కావాలని కోరుకోవటం కూడా విడిచిపెట్టినాడు కోరిక. మనిషి కర్మ చేయాలి, నిష్కామ్యం సకామ్యం. కర్మ అంటే ఏంటి? పని. పని అంటే ఏంటి? ఏదో ఒకటి. ఆ పని కర్త ఎవరు? మీరే. కర్మ ఎవరు? మీరే. క్రియ ఎవరు? మీరే. దాని ఫలితం ఎవరు అనిపిస్తారు? సుఖదుఖాలు మీరే. మీ శరీరాన్ని ఇంటి పనులు ఈ పనులు ఉంటాయి, దాన్ని బట్టి ఆరోగ్యం అనారోగ్యం ఆందోళన, పిల్లలు చదువుతున్నా సరిగ్గా పెట్టడం, మనం వెళ్తాం, ఇవన్నీ భయాందోళనగా. భయాందోళన దేనివల్ల వస్తాయి మీకు? బయట వాళ్ళని చూసి వస్తుందా, మీకు వస్తుందా? బయట వాళ్ళని చూసి నమ్మగుడు ఇంకా సంపాదించాలి అలా వస్తుంది. అప్పుడు సరిగ్గా లేదు, అప్పుడు వస్తుంది. పుట్టింటిని పంపించారు సంతోషం, పంపించడం బాధగా. ఈ భయాలు వేరు. అందులో పిల్లలు పుట్టిందా సరే, పిల్లలు పుట్టడం మేట్ పరి పిల్లలు పుట్టిన తర్వాత ఏమవుతుంది? కొడితే ఈయన కొట్టి